హాయ్ అండి. ఈరోజు మనం రామాయణం గురించి తెలుసుకుందాం. గంగా నది ఉత్తరాన ఉన్న దేశం పేరు కోసల. దానికి అయోధ్య రాజధాని. అది సరియు నది ఒడ్డున ఉన్నది. ఇక్ష్వాకు వంశీకుడైన దశరథ మహారాజు దాన్ని పాలిస్తున్నాడు. ఆయనకు 3 భార్యలు: కౌసల్య, సుమిత్ర, కైకేయి. అయితే ఎంతో కాలం గడిచినా దశరథుడికి సంతానం కలుగలేదు. అప్పుడు ఆయన పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. అగ్నికుండం నుంచి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చి పాయసం ఉన్న ఒక కలశాన్ని దశరథుడికి ఇచ్చాడు. ఆ పాయసాన్ని భార్యలు భుజిస్తే పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి అంతర్ధానం అయినాడు. పాయసాన్ని 2 భాగాలు చేసి సగం కౌసల్యకు, దానిలో సగం కైకేయికి, తక్కిన సగం మళ్ళీ సుమిత్రకు పంచిపెట్టాడు. వారు ఆ పాయసాన్ని భక్షించి గర్భవతులై నెలలు నిండిన తరువాత కొడుకులను కన్నారు. మొదట కౌసల్యకు శ్రీరాముడు, పిమ్మట కైకేయికి భరతుడు, తర్వాత సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులుగా భూమి మీద అవతరించారు. అలా రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు దినదిన ప్రవర్ధమానమై గురువుల వద్ద అన్ని విద్యలు నేర్చుకున్నారు. అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కుమారులంటే దశరథుడికి ఎంతో ప్రేమ, ముఖ్యంగా శ్రీరాముడంటే ప్రాణం. ఇలా ఉండగా ఒకనాడు మహాత్ముడైన విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరకు వచ్చాడు. ఆ మహర్షిని భక్తితో పూజించి గౌరవించి వచ్చిన పని ఏమిటని అడిగాడు దశరథ మహారాజు. మహారాజా, నేనొక యాగం చేస్తున్నాను. మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు యాగానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. యాగరక్షణార్థము నీ కుమారుడు రాముణ్ణి నా వెంట పంపు అని అడిగాడు విశ్వామిత్రుడు. దశరథుడు రాముడితో పాటు తోడుగా లక్ష్మణుణ్ణి కూడా ముని వెంట పంపడానికి అంగీకరించాడు. రామలక్ష్మణులు విల్లు అంబులు చేతబట్టి విశ్వామిత్రుడి వెంట వెళ్ళారు. వారు అలా అరణ్యంలో వెళుతుండగా తాటకి అనే రాక్షసి వచ్చింది. 1000 ఏనుగులంత బలం దానిది. అది వనమంతా దద్దరిల్లేలా పెద్ద పెట్టున అరుస్తూ రామలక్ష్ముల మీదకి వచ్చింది. దాన్ని వెంటనే సంహరించమని, దుష్టురాలు కనుక స్త్రీ అని సందేహించవద్దని బోధించాడు విశ్వామిత్రుడు. అప్పుడు రాముడు ధనుస్సు తీసుకొని బాణం సంధించాడు. తాటకి ఎన్నెన్నో మాయలు ప్రయోగించి రాళ్లవాన కురిపించింది. అయినా శ్రీరాముడు దాని మాయలన్నీ చెదరగొట్టి తాటకిని వధించాడు. విశ్వామిత్రుడు ఆనందంతో పొంగిపోయాడు. రామలక్ష్మణులకు దివ్య మంత్రాలు ఉపదేశించాడు. అమోఘమైన అస్త్రాలు, శస్త్రాలు ప్రసాదించాడు. తరువాత రామలక్ష్మణులు విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి వెళ్లారు. అక్కడ విశ్వామిత్రుడు యజ్ఞం ప్రారంభించాడు. రామలక్ష్మణులు ధనుర్ధారులై యాగభూమి వద్ద కాపలా ఉన్నారు. అప్పుడు మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు తమ పరివారంతో వచ్చి ఆకాశంలో నిలిచారు. రక్త మాంసాలు కుమ్మరిస్తూ యాగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అయితే రాముడు ఒక బాణంతో మారీచుణ్ణి కొట్టాడు. అతను దెబ్బకు 100 ఆమడల అవతల సముద్రం ఒడ్డున తెలివి తప్పి పడిపోయాడు. మరొక బాణం ప్రయోగించి రాముడు సుబాహుణ్ణి చంపివేశాడు. తక్కిన రాక్షసులందరినీ వధించి విశ్వామిత్రుడి యాగం నిర్విఘ్నంగా నెరవేరేలా చేశాడు రాముడు. విశ్వామిత్రుడు సంతోషానికి మేరలేదు. తరువాత రామలక్ష్మణులు మహర్షి చెప్పే కథలు వింటూ అనేక ప్రదేశాలు, అరణ్యాలు దాటి విశ్వామిత్రుని వెంట మిథిలా నగరానికి వెళ్ళారు. దారిలో గౌతమముని భార్య అహల్య శాపవశాన పాషాణమై పడి ఉండగా శ్రీరాముడి పాదం సోకి ఆమె వెంటనే శాప విముక్తి పొంది పూర్వరూపం ధరించింది. విదేహ దేశానికి మిథిలా నగరం రాజధాని. జనక మహారాజు పరిపాలిస్తున్న రాజ్యం అది. జనకుడు గొప్ప బ్రహ్మజ్ఞాని, రాజర్షిగా పేరు పొందాడు. ఒకసారి ఆయన యాగం చేయడానికే భూమిని దున్నుతుండగా నాగల్చాలులో ఒక బంగారు పెట్టె దొరికింది. తెరిచి చూడగా లోపల ఒక పసిపాప ఉంది. చంద్రబింబంలా వెలిగిపోతున్న ఆ పాపను సంతానం లేని జనకుడు పెంచుకున్నారు. నాగటి చాలులో దొరికినందుకు ఆ పాపకు సీత అని పేరు పెట్టాడు. జనకుని ఇంట అల్లారు ముద్దుగా పెరిగిన సీత చాలా చక్కనిది. సీత పూర్వజన్మలో వేదవతి, తండ్రి కుశధ్వజుడు, తల్లి మాలతి. వేదవతి చాలా చక్కనిది. విష్ణుమూర్తిని భర్తగా పొందాలనుకొని కఠోర తపస్సు చేసింది. లంకాధిపతి రావణుడు ఆమెను మోహించి బలాత్కరించబోయాడు. మళ్ళీ జన్మ ఎత్తి నిన్ను, నీ వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వేదవతి యోగాగ్నిలో భస్మమైపోయింది. ఆ తరువాత కొన్నాళ్లకు వేదవతి లంకాపురంలో ఒక కమలంలో జన్మించింది. ఆమె అక్కడ ఉండడం అరిష్ట సూచకమని జ్యోతిష్కులు చెప్పగా రావణుడు భయపడిపోయి ఆ పసిపాపను ఒక బంగారు పెట్టెలో పెట్టి సముద్రంలో పడేశాడు. కొంతకాలానికి ఆ పెట్టె సముద్రంలో కొట్టుకొని వచ్చి మిథిలా నగర ప్రాంతంలో భూమి మీదకు చేరుకున్నది. తరువాత నాగటి చాలులో జనకుడికి దొరికింది. సీత కారణంగా లంకకు చేటు వాటిల్లింది. జనకుడి ఇంట్లో గొప్ప శివధనస్సు ఉంది. ఎవరూ ఎత్తలేనంత పెద్ద ధనస్సు అది. దాన్ని ఎత్తి ఎక్కుపెట్టిన వీరుడికి సీతను ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు జనకుడు.
అయితే లోకంలో వీరులెవరూ దాన్ని ఎత్తలేకపోయారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకుని మిథిలా నగరానికి వెళ్ళాడు. రామలక్ష్మణుల గురించి జనకుడికి చెప్పాడు. జనకుడు విశ్వామిత్రుడు మహర్షిని పూజించి రామలక్ష్మణులను గౌరవించాడు. రాముడు సీతకు తగిన వరుడని నిశ్చయించుకున్నాడు. శివధనస్సును సభామండపానికి తెప్పించాడు. విశ్వామిత్రుడి అనుజ్ఞ పొంది అంతా ఆశ్చర్యచకితులై చూస్తుండగా శ్రీరాముడు శివధనస్సు ఎక్కుపెట్టి ఫెల్లున విరిచివేశాడు. జనకుడు మహానంద భరితుడై సీతను రాముడికిచ్చి వివాహం చేస్తున్నట్లు ప్రకటించాడు. దశరథ మహారాజుకు ఈ విషయం తెలుపుతూ వర్తమానం పంపాడు. దశరథుడు సంతోషించి బంధుమిత్ర పరివారంతో మిథిలా నగరానికి వచ్చాడు. సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది. జనకుడి సోదరునికి కుమార్తెలున్నారు. సీతారాముల కళ్యాణంతో పాటు ఊర్మిళను లక్ష్మణుడికి, మాండవిని భరతుడికి, శృతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి పెళ్లి చేశాడు జనకుడు.